నాకు ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే నా ఫేవరెట్ హీరోలు ఇద్దరు మధ్యలో ఉన్నాను నేను, మెగాస్టార్ అండ్ పవర్ స్టార్. ముందు మెగాస్టార్తో మాట్లాడదాం. అన్నయ్య మీ అసలు పేరు చెప్పండి. ధర్మతేజ. ధర్మతేజ. మిమ్మల్ని చూస్తే అసలు పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టే ఉంది. చెప్పండి. నా పేరు బాబీ. బాబీ. అసలు మీకు ఈ గెటప్ వేయాలని థాట్ ఎప్పుడు వచ్చింది ఫస్ట్ టైం? ఇది అక్కడ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు నేను ప్రభుదేవ చేస్తున్నాను. ఆ హెయిర్ బాగా ఎక్కువ ఉండేది, కొద్దిగా బాగా సన్నంగా కూడా ఉండేవాడిని. దాని మీద ఏమైందంటే ఒకసారి పోస్టర్లు చూశాను ఒక దగ్గర, ఇలాగే కాంపిటీషన్ జరుగుతుంటే అప్పుడే పోస్టర్లు పడితే మా బాయ్స్ అందరూ అన్నారు, సార్ మీరు అలా కనబడుతున్నారు నాకు ఎందుకు ఆయనలాగా అన్నారు ఒక అబ్బాయి సరదాగా. సరే ఈరోజు అందులో టైం సాంగ్ చేద్దాం అని మేము ప్రిపేర్ అయ్యాం. 96 అది నాకు గుర్తులేదండి, మంచి యూత్ అప్పుడు మేము మామూలు కాదు. అయితే అప్పుడు ఆ సాంగ్ ఫస్ట్ టైం ట్రై చేసాం, సక్సెస్ అయింది. ఇంక అక్కడి నుంచి దాన్ని అలాగలాగలాగా సుస్వాగతం కాడి నుంచి ఓన్లీ ఇదే గెటప్, ఇదే పని, ఇదే గెటప్. మీ యాక్చువల్గా నిజ జీవితంలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. అయినా మా మెగాస్టార్ మా అన్నయ్య గారు అంటే ఇంకా ఇష్టం నాకు పక్కా. ఇంతకీ ఈ మెగాస్టార్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇది మా జర్నీ అండి. ఇది ఎన్నో సంవత్సరాల కలయిక. ఇలాగా భగవంతుడు ఎందుకు ఈ రూపాన్ని ఇచ్చాడు మాకైతే తెలియదు, కానీ మేము కరోనా టైంలో ఒక ఈవెంట్కి వెళ్ళి వస్తుంటే పట్టుకోగానే గుబులు పుట్టేసి శానిటైజర్ పావేస్తుండేవారు మాకు. అంటే అంత పిచ్చిలో కూడా మమ్మల్ని కౌగులించుకునేవారు వచ్చి. ఇప్పటికీ కూడా నాకు ఒక ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఏదీ లేదు. నా జీవితమే పవన్ కళ్యాణ్, నా కష్టార్జితమే పవన్ కళ్యాణ్, నా కుటుంబాన్ని పోషించేదే పవన్ కళ్యాణ్. ఇంకా అంతకుమించిన పెద్ద గురు మా మెగాస్టార్ అన్నయ్య గారు చిరంజీవి గారు. మెగాస్టార్ గారు మీరు చెప్పండి, ఎలా ఉంది మీ లైఫ్? నా లైఫ్ అయితే చాలా బాగుంది సార్. ఎందుకంటే నేను యాక్చువల్గా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సార్. ఓకే. అప్పుడు అంటే టేప్ రికార్డ్స్, ట్రాన్సిస్టర్స్, రేడియోస్ ఉండే. నేను ఆ షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నప్పుడు సాంగ్స్ వేసుకుంటూ, అంటే అన్నయ్య గారు ఇంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు, కష్టపడి పైకి వచ్చే మనస్తత్వం. సో మనం ఇక్కడ అంటే నా పేరు ఇక్కడితో ఆగిపోకూడదు, నేను కూడా అన్నయ్య గారిలా కష్టపడాలి. ఏం చేయాలి అంటే అన్నయ్య గారి రూపాన్ని నేను అలంకరించాలి. ఒక ఆలోచనతో నా ప్రొఫెషన్ విడిచిపెట్టేసి ఇదే నా ప్రొఫెషన్గా తీసుకొని అన్నీ విడిచిపెట్టేసి నా లైఫే చిరంజీవి గారు అయిపోయారు. ఆ రోజుల్లోనే కష్టపడి పైకి రావాలంటే ఒక సామాన్యమైన వ్యక్తి ఇండస్ట్రీలో ముందుకు రావాలంటే ఎంత కష్టపడ్డారో అన్నయ్య గారిని చూస్తే మనం చెప్పవసరం లేదు. అన్నయ్య గారు బ్లడ్ బ్యాంక్ పెట్టక ముందు రక్తం అంటే భయపడేపోయారు, ఇవ్వడానికి భయం, రక్తం లేక అందకుండా చనిపోయే వాళ్ళు ఎంతోమంది. అలాంటి టైంలో బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నేను రక్తం ఇస్తానని ఎంతమంది వచ్చారు. స్వచ్ఛంద సంస్థలు చాలా పుట్టుకొచ్చాయి. అలాగే నేత్రదానం పెట్టారు. అందరికీ మనిషికి వెలుగునిచ్చేది చూపు. ఆ చూపును కానీ నేను ఇవ్వగలిగితే అందరి చూపుల్లో నేను ఉంటాను అనే ఉద్దేశంతో అన్నయ్య గారు హై క్యాంప్ పెట్టారు. నాకు తెలిసి ఒక 300కు పైగా అన్నయ్య గారు ఆల్రెడీ నేత్రదానాలు చేయించడం జరిగింది. నాకు నిజంగా చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినట్టుంది. ఆ లైఫ్లో యాక్చువల్గా అంటే చిరంజీవి గారిని చూస్తూ పెరిగాం కనుక ఆయన లైఫ్లో ఏం చేశారు, ఎలా వచ్చారు, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఏం సాధించారు అనేది ఒక ఆలోచన చేస్తూ నేను ఆయన కోసం నేనే ఒక సాంగ్ రాసుకున్నాను చిరంజీవి గారి కోసం. అలాంటి సాంగ్ని ఏదో ఒక కంపల్సరీగా చిరంజీవి గారి ముందు పెట్టాలని నాకు అది ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అది ఏ రోజు నాకు వస్తుందో నాకైతే అర్థం కాదు, కానీ నా కోరిక. చిరంజీవి గారిని నేను 3 times కలిశాను. ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పుడు నాది కొత్తూరు సార్, శ్రీకాకుళం దగ్గర. అక్కడికి అన్నయ్య గారు ఒక ఇష్యూ మీద రావడం జరిగింది. వచ్చేటప్పటికి పబ్లిక్ అభిమానంతో ఇంకా రాలేదేంటని నాయకుడిని తిట్టుకుంటారు, అంటే ప్రేమతో ఎదురు చూస్తుంటారు. అలాంటి టైం అప్పుడు నా ఫ్రెండ్ కరుణాకర్ అని ప్రజారాజ్యంలో పార్టీ ఎమ్మెల్యే పోటీ చేశారు. ఆ మాట నేను విని అనే నన్ను 1/2 hour విడిచిపెట్టేయండి అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి చెప్పేసి గెటప్ వేసేసి ప్రజారాజ్యం కండువా పెట్టుకొని పబ్లిక్లోకి వచ్చేసాను. 1 hour నేనే తిరుగుతున్నాను. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నా దగ్గరికి వచ్చేసారు. 1 hour తర్వాత చిరంజీవి గారు వచ్చారు. ఈయన ఎవరు అన్నారు. అప్పుడు చిరంజీవి అన్నయ్య అనమాట నన్ను తీసుకొని వెహికల్ పైకి తీసుకొని గుడ్ జాబ్ అన్నారు. చాలు నా చరిత్ర. తప్పకుండా చిరంజీవి గారు చిరంజీవిగా నిండు నూరేళ్ళు ఉంటూ మనందరికీ కూడా మంచి సినిమాలు ఇస్తూ, మంచి మెసేజ్ ఇస్తూ, ఆదర్శంగా నిలుస్తూ ఆయన ఆరోగ్యాలతో ఉన్నాను కోరుకుంటూ, అన్నయ్య మిమ్మల్ని కలవాలి, చూడాలనుకుంటున్నాను. ఇది నా కోరిక. చిరంజీవి గారి అభిమానిగా చిరంజీవి గారు చూస్తూ
ఇంతవరకు ఇండస్ట్రీలో రాని ఒక కథని అన్నయ్య గారి కోసం నేను రెడీ చేసుకున్నాను. అవకాశం వస్తే తప్పనిసరిగా నేను అన్నయ్య గారికి ఆ కథ వినిపిస్తాను సార్. ఇది నా లైఫ్ అంబిషన్. మీ ద్వారాగా నా కోరిక తీరితే ఇంకా ఆనందం. జై చిరంజీవి. మనందరి కోసం మీ ముందు ఉంచినటువంటి మన వైజాగ్ ఛానల్ డోంట్ మిస్ ఇట్. తప్పకుండా చూడండి. నేను మీ జూనియర్ చిరంజీవి ధర్మతేజ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్, మన అందరి ఛానల్, మన వైజాగ్ ఛానల్ ఉంది. మీ జూనియర్ పవన్ కళ్యాణ్ బాబీ. జై హింద్.